హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం దసరా సందర్భంగా పాలు పంచదారతో పని లేకుండా చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే టేస్టీ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను పావు గ్లాస్ వరకు ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. మొత్తం వేసుకోవట్లేదండి, డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి సరిపడ మాత్రమే నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి దీంట్లోకి కొంచెం ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని సన్నని మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు గరిటతోటి తిప్పుకుంటూ రవ్వని వేగనివ్వాలి. ఇక్కడ నాకైతే ఎగ్జాక్ట్గా 20 నిమిషాలు టైం పట్టిందండి రవ్వని వేయించుకోవడానికి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రవ్వని చల్లారనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ప్యాన్లో ఉన్న రవ్వను మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ లడ్డూలు చేదు రాకుండా ఉంటాయి. మిగిలిన నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరి పావు గ్లాస్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్డులు మరింత రుచిగా రావాలంటే రవ్వని లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపు వేయించుకోవాలి. అలాగే మనం తీసుకునే నెయ్యి అనేది ఫ్రెష్గా ఉండాలండి, అప్పుడే రవ్వ లడ్డూలు రుచిగా బాగుంటాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రవ్వ తీసుకున్న ప్లేట్లోకి కొబ్బరిని కూడా తీసుకొని చల్లారనిద్దాము. మనం ఏ గ్లాస్ తోటి రవ్వ నెయ్యి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3/4 గ్లాస్ వరకు తురుముకున్న బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో తిక్కుగా అయ్యేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం అవసరం లేదండి, చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు బెల్లం పాకాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫిల్టర్ పెట్టుకొని రవ్వలోకి బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. 3 లేదా 4 యాలకులను తీసుకొని కచ్చాబచ్చాగా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేత్తో కాకుండా స్పూన్ తోటి బెల్లం పాకం మొత్తం ఈ రవ్వలో కలిసిపోయే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. నేనైతే ఒక 15 నిమిషాలు మాత్రమే బెల్లం పాకంలో రవ్వను నాననిచ్చాను. మీకు టైం ఉంటే ఒక గంట పాటు అలా వదిలేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయండి రవ్వ లడ్డులు. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ రవ్వను మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ రవ్వలో కలిసిపోయే విధంగా 4-5 సార్లు కలుపుకొని కొద్దిగా రవ్వ తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలా చుట్టుకోవడమే. ఇక్కడ నేను పావు గ్లాస్ వరకు నెయ్యి వాడాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యికి బదులుగా 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొనైనా లడ్డూలా చుట్టుకోవచ్చు. ఈ లడ్డూల్ని ఎయిర్టైట్ కంటైనర్లో 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కూడా వాడలేదు, ఎండు కొబ్బరి మాత్రమే వాడాము. అంతే, రుచికరమైన దసరా స్పెషల్ రవ్వ లడ్డూలు రెడీ. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ తోటి పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ దసరా టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.